దేశ పౌరులను ఉగ్రవాదులు కాలుస్తూ వెళ్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఒకప్పటి భారత్ కాదన్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నారు. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి మృతుల ఏపీ జనసేన పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించారు నేతలు. జనసేన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న పార్టీది జాతీయ విధానమన్నారు పవన్ కళ్యాణ్. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నవాడితో చేస్తాం, కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు. 22-23లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన అంతకాలం వచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ ఈ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు అందరిని. మీరు ఊహించుకోండి, మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం. గ్లోబల్ విలేజ్ని మాట్లాడుతున్నాం, ప్రపంచాన్ని. అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి. ఇట్స్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా, దేశం లోపల ఏమి జరిగినా దాని ప్రకంపనలు మనకు కూడా తగిలి తీరుతాయి. మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో, కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చేమో, కానీ బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ, రీజనల్ పార్టీకి మనకి ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరూ నాతో. నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్స్ విషయాలు చూసుకుంటే, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా, స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్. హౌ డు వి ఇగ్నోర్?